హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు సండే బ్లాగ్ అండి. సండే బ్లాగ్లో నేను నాన్ వెజ్ ఐటెం అనేది చేస్తున్నాను. ప్రాన్ కర్రీ అండి. ప్రాన్ కర్రీలో నేను మ్యాక్సిమము పల్లి నూనెనే యూజ్ చేస్తాను. ఎందుకంటే నాన్ వెజ్ కర్రీస్కి పల్లి ఆయిల్ అయితే చాలా బాగుంటుంది. సో నా దగ్గర పల్లి ఆయిల్ అయిపోయిందండి. నేను చెప్పాను కదా నువ్వుల నూనె కూడా యూజ్ చేస్తాననేసి. సో ఇక్కడ నేను తెల్ల నువ్వుల నూనె ఇంకా నల్ల నువ్వుల నూనె యూజ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే నేను నల్ల నువ్వుల నూనె యూజ్ చేశానండి. కానీ కొంతమందికి తెలియదు కదండి, ఇవి కూడా నాన్ వెజ్కు బాగుంటాయా అని. నాన్ వెజ్ ఐటమ్స్కు నువ్వుల నూనె కూడా చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. నేనైతే మ్యాక్సిమం ఇవి కూడా యూజ్ చేస్తానండి నాన్ వెజ్ ఐటమ్స్కి. సో ఇక్కడైతే నేను నల్ల నువ్వుల నూనె యూజ్ చేసేసి ఆనియన్స్ కట్ చేసేసి వేసేసేసానండి. ఇక్కడైతే నేను ఇక్కడ ఒక చాపర్ చూపిస్తున్నాను కదండి, ఇది వచ్చేసి ప్రెస్టీజ్ కంపెనీ అండి. చాలా బాగుందండి. నేనైతే తీసుకుందామా వద్దా అని ఆలోచించానమాట. ఇది కూడా ఎయిర్ ఫోర్స్ అకాడమీ నుంచి తీసుకొచ్చానండి. అక్కడ క్వాలిటీ అనేది కొంచెం బాగుంటుంది అన్నది నా ఫీలింగ్ అనమాట. ఫస్ట్ అయితే నేను ఏం తీసుకుంటావులే వద్దులే అని అనుకున్నా, ఏమి యూజ్ అవుతుందో ఏంటో అని అనుకున్నా. సరే తీసుకుందాంలే అనేసి తీసుకున్నాను అనమాట. బట్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మనకు ఆనియన్స్ అంటే డైరెక్ట్ ఆనియన్స్ అలానే వేయలేంలేండి. ఒక చాక్తో ఒక 4 పీసెస్ అలా చేసేసుకొని దాంట్లో వేసేసుకుంటే ప్లగ్ అండి, ప్లగ్ ద్వారా పెట్టేసుకుంటే మీకు నేను ఆల్రెడీ కటింగ్ చేశానండి. ఈసారి ఎప్పుడన్నా వీడియోలో మీకు కటింగ్ ఎలా చేస్తుంది అనేది కూడా చూపిస్తానండి. ముందు వీడియోస్లో చూపిస్తాను. సో మనము క్యారెట్, కీరా, బీట్రూటు, ఇంకా టమోటా ఇవన్నిటిని కూడా చాలా బాగా చాప్ చేస్తుందండి. నాకైతే బాగా యూజ్ అవుతుందన్నమాట. ఎందుకులే అని అనుకున్నాను కదా, బట్ టైం అయితే చాలా తగ్గుతుందండి. చాలా బాగా కటింగ్ అయితే చేస్తుందన్నమాట. సో ఆ విధంగా అయితే కటర్ అయితే నాకైతే బాగా యూజ్ అవుతుందండి. ఇక్కడ ఆనియన్స్ అంతా ఫుల్ గోల్డిష్ కలర్కి వచ్చిన తర్వాత మనం ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది దగ్గర ఒక 1/2 kg దాకా మిక్సీ పట్టి పెట్టుకుంటానమాట. మిక్సీ పట్టి పెట్టేసుకుంటే అది 1 monthకి అయితే వస్తుందండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొంచెం సాల్ట్, ఉప్పు వేస్తానండి. ఉప్పు, కొద్దిగా ఆయిల్, పల్లి ఆయిల్ కానీ ఏదో ఒక ఆయిల్ వేసేసి పెట్టేస్తే మనకు కలర్ అనేది చేంజ్ కాకుండా ఉంటుందండి. సో నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ మ్యాక్సిమం బయట నుంచి తెప్పినండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నాకు రెడీమేడ్ది అంత నచ్చదనమాట. మ్యాక్సిమం అయిపోతానే ఒక 1 month 1.5 month వచ్చేలాగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అనమాట. కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే కానీ మనం ఇంట్లో తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి. కూరలు కూడా అంతే టేస్ట్ వస్తుంది. నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటూ ఉంటాను. ఇంకా మనం 1.5 teaspoon దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటున్నాము. అది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలండి. ఇంకా ఈ సండే సాటర్డే అయితే హాలిడేస్ లాగా ఇలా అయిపోతాయండి. మంచిగా నడుస్తాయి అన్నమాట. తినడం ఎంజాయ్ చేయడం అన్నట్లే. మండే వచ్చిందంటే ఫుల్ బిజీ అయిపోతుంది నాకైతే. మండే ట్యూస్డే అయితే ఫుల్ వర్కింగ్ డేస్ లాగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే సాటర్డే సండే మిషన్కి బట్టలు వేయకుండా ఉండడంతో నాకు మండే వచ్చేసరికి ఫుల్ వర్క్ ఉంటుందండి. అందుకని అప్పుడు అనిపించింది అనమాట, ఆ బట్టలను చూస్తే హడావిడి, ఇవి దొరకట్లేదు అవి దొరకట్లేదు అని హడావిడి పడేదానికన్నా 1 day ఓన్లీ బట్టలకు మాత్రమే మిషన్ వేయడానికి 1 day రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అనిపించింది. ఎందుకంటే 2 or 3 days అలా పెట్టేసామనుకోండి, అవి డబల్ త్రిబుల్ అయిపోయి మనకేమో కొన్ని వాష్ చేసేవి ఉంటాయి, చేత్తో వాష్ చేసేవి ఉంటాయి, అవన్నీ అట్లా ఉండిపోవడంతో ఈ సాటర్డే సండే ఎంజాయ్ చేసింది ఏంటో కానీ మండే మాత్రం ఫుల్ వర్క్ అయిపోయి బెజార్ అయిపోతుందన్నమాట. అంటే ఈ పని ఉంది ఆ పని ఉంది అనేసి. అందులో నేను ఏమన్నా పొడులు అయిపోయినా, ఇట్లా ధనియాల పొడి ఇవి అవి అయిపోయిన వాటిని కూడా మండేలోనే చేసుకుంటూ ఉంటానన్నమాట. అలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. ఈ బట్టలు అనేసరికి ఇవి ఏవైనాకి ఫుల్ వర్క్ అయితే అవుతుందండి. అందుకని నాకు అప్పటి నుంచి అనిపించింది అనమాట, ఓహో 2 days అలా వేసుకోకుండా ఉండకూడదు, బట్టలు 1 day బ్రేక్ తీసుకుంటే చాలండి. అది మనకు కొంచెం అంత వర్క్ అనిపించదు అనమాట. సో మనకు కూడా కొంచెం రిలాక్స్గా ఉంటుంది. మళ్ళీ ఆ బట్టలను తీయాలి, మడతలు వేయాలి, బాబోయ్ అనిపిస్తుంది. ఆ బట్టలు మిషన్కి వేయడం ఒక ఎత్తు అయితే, చేత్తో వాష్ చేసేవి ఉంటాయి సాక్స్లు ఇట్లా, అవన్నీ వాష్ చేయడం ఒక ఎత్తు అయితే, మళ్ళీ వాటిని తీసుకొచ్చి ఫోల్డ్ చేయాలి చూడండి.
అది ఇంకా పెద్ద టాస్క్గా అనిపిస్తుంది నాకైతే. బట్ మడతలు వేయకుండా అలానే పెట్టేస్తే బాగానే ఉంటుంది కానీ మరి గలీజ్గా ఉంటుంది కదండి. మడతలు వేయకుండా అవి ఫోల్డ్ మడతలు మడతలు పడిపోతాయి. ఆ మడతలు పడిపోయిన వాటిని మనం వేసుకోలేము కాబట్టి మడతలు వేసుకొని పెట్టేసుకోవాలి. అదో పెద్ద పని. అదే 2 డేస్ 3 డేస్ అట్లా స్టాక్ ఉంటే అవి ఇంకా డబల్ అయిపోయి మనకు మడతలు వేయడానికి చాలా కష్టం అనిపిస్తుంది. అందుకని నేనైతే ఇప్పటి నుంచి 1 డే ఏదో అలసిపోయినప్పుడైతే 1 డే బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నాను. 2 ఆర్ 3 డేస్ వేయకుండా ఉంటే డబల్ అయిపోతాయి. మనకు కూడా రిస్క్గా ఉంటుంది. మళ్ళీ కిచెన్ పనులు అవన్నీ చేసుకోనికి కొంచెం బేజారుగా ఉంటుందన్నమాట. అందుకనేసి నేను ఒక 1 డే అనేది ఎప్పుడు పనులు అప్పుడు చేసేసుకోవాలి అనేదైతే నాకు ఈ మధ్య కాలంలో అనిపిస్తుందండి. అట్లా పెండింగ్ పెట్టేసామనుకోండి కిచెన్ క్లీనింగు ఇవి అవి అన్నీ ఒక్కసారిగా చేసేసుకోలేము అన్నమాట. అట్లా చేసుకోలేనప్పుడు ఏమనిపిస్తుందంటే ఒకటేసారి బర్డెన్ అనిపించాలకి మనకు కూడా అలసిపోయినట్లు అనిపిస్తుంది. అలా కాకుండా ఎప్పటి పనులు అప్పుడు చేసుకోవాలి అని ఈ మధ్య కాలంలో అయితే అనుకుంటున్నానండి. ఇంకా ఒకటి ఇక్కడైతే మేము గాజు కంటైనర్ ఉన్నాయి కదండి, వాటికైతే నేను స్టిక్కర్స్ తెచ్చానన్నమాట. ఇట్లా కందిపప్పు మినపప్పు అని రాసి పెడదామని తీసుకొచ్చాను. ఒకదానికి మాత్రం స్టిక్ చేశానండి, కళ్ళ ఉప్పు అని రాసి ఉంది. బట్ నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు మినపప్పు అయిపోయింది, కందిపప్పు అయిపోయింది, మరి వాటిలలో అవే స్టోర్ చేస్తలేను అనమాట. ఏవైపోతే అవి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు టక్కిక్కన వేసేస్తే మరి దాని మీద రాసి ఏం ప్రయోజనం అండి. మేము వేసేది ఒకటి తీసేది ఒకటి ఎందుకులే అనేసి నేను ఆ స్టిక్కర్లు అయితే అతికించలేదండి. మళ్ళీ ఆ పేర్లు అతికిచ్చేసి వాటిలో వేరే పోయడం ఎందుకులే మనకు కనిపిస్తున్నాయి కదా అనే దాంట్లో ఇంకా అంటించలేదన్నమాట. వాటి మీద స్టిక్కర్స్ అయితే అంటించలేదు. ఎందుకులే మనం అవే కరెక్ట్గా పోస్తలేం కదా, మరి వేరే వేరే ఐటమ్స్ వేస్తున్నాం కదా అనేసి లైట్ తీసేసుకున్నాను. సో నేనైతే కిచెన్ పనులు అయితే ఎప్పుడైతే అప్పుడే కంప్లీట్ చేసేసుకుందాము. అలా పెట్టేస్తుంటే పనులన్నీ మళ్ళీ ఎక్కువైపోయి మనకు కూడా కొంచెం స్ట్రైన్ అయినట్లు అనిపిస్తుంది అనమాట. నేను ఈ గరం మసాలాలు అన్నీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి. చెక్క లవంగాల అవే ఉంటాయి కదండి, మనము బిర్యానీలకు ఇట్లా నాన్ వెజ్ ఐటమ్స్కి వేసుకునేవి. మీకు ఎప్పుడన్నా వీడియోలో ఎలా చేసుకోవాలి ఏంటి గరం మసాలా అనేది తప్పకుండా ఒక వీడియో అయితే చేస్తానండి. నేను నువ్వుల నూనె ఇవన్నీ మ్యాక్సిమము ఊరు నుంచే తెప్పిస్తానని చెప్పాను కదండి. ఇవి మరీ అప్పుడప్పుడు రిఫైన్డ్ ఆయిల్ కూడా వాడతానండి. ఎందుకంటారా, ఇప్పుడు పూరి వీటికన్నిటికీ పల్లి ఆయిల్ అనుకోండి ఎక్కువగా ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అది ఈ నువ్వుల నూనె ఇవన్నీ వేసినామంటే ఇట్లా వడకు కానీ ఏదానికన్నా మరి ఇది గానుగ కదండి, గానుగ ద్వారా ఏమవుతుందంటే నురుగు ఎక్కువ వస్తూ ఉంటుందన్నమాట. ఆ నురుగు వచ్చినప్పుడు మనము పూరీలకు కానీ వడలకు కానీ ఎక్కువ వేయాలి ఆయిల్, అట్లాంటప్పుడు కష్టం అవుతుందండి. అట్లాంటప్పుడు మాత్రం నేను రిఫైండ్ ఆయిల్ అనేది వాడతాను, కానీ చాలా తక్కువ. మనం ఆయిల్ ఫుడ్ చేసుకునేది చాలా తక్కువ అండి, రేర్. పొద్దున్నే పూరి అలా ఎప్పుడన్నా చేసుకున్నప్పుడు మాత్రము తక్కువ అండి, వాటిని వేసేది తక్కువ. అప్పుడప్పుడు వాడతాను, రిఫైండ్ అయితే వాడతాను, చాలా తక్కువగా వాడతాను అన్నమాట. సో అలా అనమాట. ఇవైతే ఇక్కడ నేను ఇంకా రాగులు ఇంకా సజ్జలు వీటినన్నిటిని ఫిల్ చేస్తున్నానండి. నేను ఇక్కడ మా ఇంటి దగ్గరలో ఒక చోట తీసుకొస్తానన్నమాట ఈ రాగులు సజ్జలు. కొంచెం రేట్ అయితే వేరియేషన్ ఉంటుంది కానీ బట్ నీట్గా ఉంటాయన్నమాట. మనము చేసుకుంటే పని పడదు. మళ్ళీ రాళ్ళు ఉన్నాయేమో ఇసుకున్నాయేమో అలా లేకుండా మనకు ఏదన్నా చిన్న ఇట్లా చెత్త అలా లేకుండా నీట్గా ఉంటుందన్నమాట రాగులు కానీ సజ్జలు కానీ. అక్కడి నుంచి నేను తీసుకొచ్చుకుంటూ ఉంటానండి. చాలా బాగుంటుంది అనమాట. మ్యాక్సిమం నేను ఊరు వెళ్ళినప్పుడే ఇవన్నీ తీసుకొచ్చుకుంటాను అండి, రాగులు కానీ సజ్జలు కానీ. ఇంకా మరమరాలు అంటారు కదా, మరమరాలు ఆయిల్స్ ఇవన్నీ అక్కడి నుంచే తీసుకొచ్చుకుంటాను. మనం ఊరికి పోవడం కొంచెం డిలే అయిందనుకోండి, ఆ సందర్భాల్లో ఇక్కడ దగ్గరలో మంచి షాప్స్ చూసుకొని తెచ్చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇట్లా మిల్లెట్స్ కానీ అన్నీ అక్కడే తెచ్చుకుంటాను. బాగుంటాయండి, క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి అన్నమాట. వాటిని అన్నిటినీ ఫిల్ చేసి పెట్టేసుకుంటూ ఉన్నాను అనమాట. సరేలే వాటిని అలానే పెట్టేద్దాము అనుకుంటే నాకు మండేకి మళ్ళీ పనులు ఎక్కువ అయిపోతాయి. అందుకనేసి అప్పుడప్పుడు తెచ్చుకునేవి అప్పుడప్పుడు ఫిల్ చేసుకోవడం కూడా నేర్చుకుంటున్నాను అనమాట. అంతకుముందు అయితే అలానే పెట్టేసేదాన్ని, మళ్ళీ చేద్దాంలే అనేసి. ఆ పని అనేది అలానే డిలే అయిపోతూ ఉందన్నమాట. ఎందుకు అనేసి నేను ఇంకా ఎప్పటికప్పుడే ఫిల్ చేసేయాలి అనేది
ఒక ఒకటైతే డిసైడ్ చేసేసుకున్నాను. ఒక ప్లాన్ అయితే పెట్టేసుకున్నానండి. సో, ఇక్కడైతే మనకు టప్పర్‌వేర్‌లో వేస్తున్నా. పైనన్నీ ఇంకా టప్పర్‌వేరే అండి మార్చలేదు. ఈ టప్పర్‌వేర్‌లో ఏంటంటే దగ్గర దగ్గర మనకు 2 కిలోస్ దాకా ఏవైనా గ్రాసరీస్ అనేవి పడతాయన్నమాట. నేను ఆ రేంజ్‌లోనే గాజువి తేవాలని చూస్తున్నాను. బట్ నాకైతే ఇంకా దొరకలేదండి 2 కిలోస్ పట్టేవైతే. చూస్తున్నా. చూసి దొరికినట్లయితే తెచ్చి పెట్టుకుందాం అని చూస్తున్నాను. సో, ఈ విధంగా అయితే ఫిల్ చేస్తున్నానండి. చాలా మంచిగా ఉన్నాయన్నమాట. ఈ గా రాగులు గాని, సజ్జలు గాని క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చుతుందండి నాకు. ఇంకా కిచెన్‌కి సంబంధించినవి ఇంకా ఏమన్నా క్లీనింగ్స్ ఉంటే అప్పటికప్పటికే చేసేసుకుంటున్నాననమాట. ఇప్పుడు అక్కడ పెట్టాను చూడండి 3 ర్యాక్స్ పెట్టాను కదండీ! అవైతే నేను ఒకదానిపైన ఒకటి వస్తుందని కానీ ఇలా పెట్టుకున్నానండి. చాలా మంచిగా అనిపించిందనమాట నాకు కిచెన్‌లో అలా పెట్టుకోవడం వల్ల. క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుంది. మనకు వెయిట్‌ని బట్టి అది ఉంటుంది కదండీ స్టాండ్ అనేది. అవి పెద్ద పెద్దవైతే పట్టట్లేదు. అందుకని 3 ర్యాక్స్ లాగా పెట్టేసుకొని నేను కిచెన్‌లో అయితే ఇలా పెట్టుకున్నానండి. నాకు చాలా బాగా నచ్చింది. కొన్ని రోజులు ఇలా పెడదాంలే అని అనిపించిందనమాట. సో, ఆ విధంగా అరేంజ్ చేసుకున్నాను. ఇక్కడైతే ఇంకా ప్రాన్ కర్రీ అయితే అయిపోయిందండి. లాస్ట్ అండ్ ఫైనల్‌గా అలా వేసేసుకొని ఎప్పుడైనా మనం కర్రీ చేసేసుకునేటప్పుడు సిమ్‌లో పెట్టుకుంటే టేస్ట్ అనేది ఈ మంచిగా అవుతుంది. అవి అయ్యేసి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అందుకని మ్యాక్సిమం ఏ కర్రీస్ అయినా మనం హై ఫ్లేమ్‌లో పెట్టకుండా సిమ్‌లో పెట్టి చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను కడిగి పెట్టుకున్న ఫ్రాన్ అయితే వేసేసుకుంటున్నాను. ఫ్రాన్ను ఎప్పుడైనా ఉప్పు, పసుపుతో క్లీన్ చేసుకుంటే స్మెల్ అనేది పోతుందండి. ఒక 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ అలా క్లీన్ చేసేసుకుంటే ఆ ఫ్రాన్‌కు ఉండే నీచు వాసన అంటారు కదండీ! అదంతా పోయి మంచిగా ఉంటుందన్నమాట. కర్రీ చేసినా కూడా మనకు మంచి స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట. ఇంకా నేనైతే రైసే పెట్టేశానండి. మ్యాక్సిమం అయితే నాకు ఎక్కువగా బిర్యానీ కన్నా ఇంకా ఈ ప్రాన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ వీటికన్నా కర్రీస్ ఎక్కువ ఇష్టం అనమాట. కర్రీస్తోనే బాగుంటుంది. కర్రీస్, వైట్ రైస్ ఇంకా కర్రీ లేదంటే చపాతీ, జొన్న రొట్టె ఇలా కర్రీస్ ఎక్కువ ఇష్టం అనమాట. పిల్లలకైతే ఎక్కువగా ఇంకా బిర్యానీలు ఎక్కువ ఇష్టం ఉంటాయి కానీ నా వరకు వస్తే నేను తింటాను. అది కూడా ఇష్టమే. బట్ ఇలా కర్రీస్ అయితే ఇష్టం అండి. నాకు చాలా ఇష్టం అనమాట. సో, నేను ఎక్కువగా కర్రీస్ చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తాను. అప్పుడప్పుడు చేస్తూ ఉంటానులేండి బిర్యానీ ఐటమ్స్ కూడా. సో, ఇలా కర్రీ అంతా దగ్గర పడిన తర్వాత లాస్ట్‌లో మనము కొంచెం కొత్తిమీరతో గార్నిషింగ్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక 2, 3 సార్లు మనం అలా కలుపుకుంటూ ఉండాలండి. అడుగంటకుండా మంచిగా ఉంటుందన్నమాట. సో, చూస్తున్నారు కదా! మనకు ఇది ఆయిల్ అంతా ఇప్పుడు బయటకొచ్చిందంటే మనకు ఆల్మోస్ట్ ఆల్ కర్రీ అయిపోయినట్లే అండి. ఇలా గ్రేవీ ఉంటే మనము రైస్‌లో తినడానికి గానీ, ఇంకా రోటీ, చపాతీకి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఎక్కువగా గ్రేవీ కర్రీస్ అంటే నాకు చాలా ఇష్టము. సో, లాస్ట్‌గా మనం ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని ఒక 2 ఆర్ 3 మినిట్స్ వరకు సిమ్‌లో పెట్టేసుకొని స్టవ్ క్లోజ్ చేసేసుకుంటే టేస్ట్ అనేది కర్రీ చాలా బాగుంటుందండి. ఇంకా ఎప్పుడు పనులప్పుడు కంప్లీట్ చేసుకుంటూ ఉన్నానండి. అలా డిలే చేస్తూ ఉంటే పనులన్నీ అలానే ఉంటున్నాయి కాబట్టి సో, సండే పనులు సండే, మండే పనులు మండే అన్నట్లే అయిపోతుందనమాట. ఇంకా ఇక్కడ నేనైతే రాగి దోశ అనేది వేసుకుంటున్నానండి. నేను మ్యాక్సిమము రాగి, సజ్జ, జొన్న ఇలాంటివన్నీ దోశ వేస్తూ ఉంటానన్నమాట. ఇక్కడ ఒక గ్లాసు 2 గ్లాసు రాగులు వేసేసుకొని మినపప్పు అయితే ఒక గ్లాస్ వేసుకోవాలండి.
ఇలా దోశ నేను ఇడ్లీ ఆరు దోశ ఈ ఒకటే బ్యాటర్ను 2 దాళ్ళకు యూజ్ చేస్తూ ఉంటానండి. దోశ అనుకోండి కొంచెం వాటర్ అనేది వేసేసుకుంటాను. కొంచెం పిండి పట్టేసేటప్పుడే మనం మిక్సీ పట్టుకునేటప్పుడే థిక్‌గా పట్టేసుకుంటానన్నమాట. దాన్ని బట్టి దోశ అంటే కొంచెం పిండి పక్కకు తీసుకొని వాటర్ కలిపేసుకుంటే దోశలాగా యూజ్ చేస్తాను. కొంచెం థిక్‌గా ఉంచేసిన దాన్ని ఇడ్లీగా యూజ్ చేస్తూ ఉంటా. కాబట్టి 2 వాటికి ఇదే యూజ్ చేస్తానండి. సజ్జ అయినా ఇంతే, రాగులైనా ఇంతే, జొన్న అయినా ఇంతే. ఇలా యూజ్ చేసుకుంటూ ఉంటానన్నమాట. మళ్ళీ ఇడ్లీలకు సపరేట్‌గా ఏం పట్టేది ఉండదు. ఇంకా మళ్ళీ ఇడ్లీలకు అనేది సపరేట్‌గా పట్టుకొని, దోశకు అనేది సపరేట్‌గా పట్టుకోనండి. వాటర్ అనేది కలుపుకుంటే మనకు దోశ అయిపోతుంది. కొంచెం థిక్ ఫామ్‌లో ఉంటే మాత్రం ఇడ్లీ వేసేసుకోవచ్చు. నేనైతే ఇలానే ప్లాన్ చేసుకుంటూ ఉంటానండి. సో మనకు మష్రూమ్ కాదండి, ప్రాన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి మండే అండి. మండే నైట్ నేను అయ్యప్ప స్వామి పూజకు వెళ్ళానండి. అయ్యప్ప స్వామి పూజ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందన్నమాట. ఇది నేను సెకండ్ టైం వెళ్ళానండి అయ్యప్ప స్వామి పూజకు. ఫస్ట్ ఒకసారి వెళ్ళాను, తర్వాత సెకండ్ టైం వెళ్ళామండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళినంత అంత ఆనందంగా ఉంటుందన్నమాట. అంత మనసు అనేది అంత ప్రశాంతంగా ఉంటుందండి అయ్యప్ప స్వామి పూజ అనేది. నాకు తెలియదండి, ఒకసారి వెళ్ళిన తర్వాత అనిపించింది అనమాట. ఎప్పుడే కానీ ఎవరికైనా అయ్యప్ప స్వామి పూజ పిలుపు వస్తే మిస్ చేసుకోవద్దండి, వెళ్ళండి. చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఆ భజన కానీ, ఆ పాటలు కానీ, ఇంకా ఆ పూజకు సంబంధించిన పూలు, ఆ పూజ అయ్యప్ప స్వామికి సంబంధించిన పూజకని, ఇంకా పూలు తెస్తారు చూడండి, నెంబర్ ఆఫ్ వెరైటీస్ అసలు పూలు. ఆ పూజ చేసేటప్పుడు ఎంత ప్రశాంతంగా ఎంత మంచిగా ఉంటుందంటే అంత కనుల విందుగా ఉంటుందండి మనం చూడడానికి కూడా. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి అయ్యప్ప స్వామి పూజ అనేది. పడి పూజ అంటారు అనుకుంటా దీన్ని. యా, పడి పూజ అంటారండి. చాలా బాగుంటుంది.
శరణయ్యప్ప